హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఫ్లవర్స్ మళ్ళీ చాలా ఎక్కువ వచ్చాయి. ఈరోజు మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి. మాకు ఎప్పుడు ఫ్లవర్స్ ఎక్కువే వస్తుంటాయి కదండి, మీకు వీడియోలో షేర్ చేస్తుంటాను. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఇంకా బాగా వస్తున్నాయండి పువ్వులు. ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి. పింక్ మందారం చూడండి ఎంత చక్కగా ఉందో. నేను 1 ఇయర్ దాటిందేమో, నేను కరెక్ట్ డేట్ గుర్తులేదు కానీ ఈ మొక్క 100 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నాను. చక్కగా ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవి వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు 3, 4, 2 అలా వస్తున్నాయండి. ఇగోండి చూడండి చక్కగా ఎంత అందంగా ఉన్నాయి కదా పింక్ మందారం. అలాగే రెడ్ పంచముఖ మందారాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒకరోజు 7 వచ్చాయండి. ఆ రోజు నేను వీడియో తీయలేదు. ఒక్కరోజు ఓపిక ఉండకపోతే ప్రతిరోజు వీడియో తీయను, అప్పుడప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి ఈ మందారాలు. చూస్తే ఎవరికైనా ఎందుకండి ఆనందంగా ఉండదు. తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. చక్కగాను ఈ నర్సరీలో మంచి మొక్కలు దొరుకుతుంటాయి కదండి. చక్కగా 4 మందార మొక్కలు, గులాబీలో 2 తెచ్చుకొని ఫ్రూట్స్ మొక్కలు అంజీర్ కానీ ఇది గువ్వ ప్లాంట్ అండి, జామ మొక్కలు చాలా బాగా గ్రో అవుతున్నాయి. నేను 20 లీటర్స్ బకెట్లోనే ఒక మొక్క గత సంవత్సరం వేసుకున్నాను కదా. చక్కగా ఇప్పుడు మొక్క నిండా ఉందండి. చక్క ఫ్లవర్స్ పిందులు అన్నీ వచ్చాయి. అలాగూ ఫ్రూట్స్ అయితే మనం కొన్ని పండించుకోవచ్చండి. 100 రూపాయల టబ్బులో మాగిన పశువుల ఎరువు ఎక్కువ వేసుకొని మట్టి వేసుకొని కొంచెం ఇసుక కూడా వేస్తే చక్కగాను మొక్కలు గ్రో అయిపోతాయి. ఫ్రూట్స్ ఫ్లవర్స్ మనకు చాలా ఎక్కువగా, మనం మొక్కలకి ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత మంచి మనకి ఫలితం కూడా ఉంటుందండి. చక్కగా మొక్కలకి ప్రాణం లేదనుకుంటారేమో, మొక్కలకి ప్రాణం ఉంటుందండి. అవి ఎంత మనం వాటిని ప్రేమిస్తే అవి మన అంతగా ప్రేమిస్తే అంతలాగా హార్వెస్ట్లు కూడా వస్తాయి. చక్కగా మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచి హార్వెస్ట్లు కూడా మనం తీసుకోవచ్చు. తప్పనిసరిగా మొక్కలు ఈ వర్షాకాలంలో కొన్నైనా పెంచుకోవడానికి పెంచుకోండి తప్పనిసరిగా. చూసారా పింక్ లైట్ మందారం, ఇది దేశవాళీ మందారం పింక్ది. అలాగే రేఖ మందారం రెడ్ది, మళ్ళీ ఏమో పంచముఖ మందారాలు రెడ్వి. అన్ని మొక్కలను అన్ని ఫ్లవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రతిరోజు మా దేవుడి గది కలకల్లాడుతూ ఉందండి. చూడండి ప్లేట్లు, పెద్ద పెద్ద బొట్టలు, పెద్ద పెద్ద ప్లేట్లతోనైతేనే పువ్వులు తీసుకోగలుగుతున్నాను. ఇంకా కొన్ని అందరికీ ఇస్తానండి. బయట చెట్లువి తెల్లవారుజామునే తీసేస్తానండి, అప్పటికి ఫ్లవర్స్గా మారవు, ఇంకా కొంచెం మొగ్గలాగే ఉంటాయి, చిన్న బర్డ్స్ లాగా ఉంటాయి కదా, అప్పటికే ఫ్లవర్స్ రెడీ అవ్వవు. అందుకని నేను బయట మొక్కలు వీడియోలు తీయట్లేదు. ఓన్లీ లాన్ ప్లాంట్స్ ఫ్లవర్స్ మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వస్తుంటే ఎంత బాగుంటుంది కదా. ఎంత బాగా ఫ్లవర్స్ రావడానికి నేను లిక్విడ్స్ ఇస్తున్నానండి. అదే రైస్ కడిగిన వాటర్లో ఒక 3 రోజులు 4 రోజులు వాటర్ ఒక దగ్గర పెడతానండి. అందులో మనం ప్రతిరోజు కట్ చేసిన ఫ్రూట్స్ తొక్కలు, కాయగూరల తొక్కలు అందులో వేసి ఆ తర్వాత ఒక 3 డేస్ తర్వాత నేను మొక్కలకి ఇస్తాను. చాలా బాగా మొక్కలు గ్రో అవుతున్నాయి, చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఫ్రూట్స్ ఫ్లవర్స్ మాకు చూశారు కదా, డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగా ఫ్రూట్స్ వచ్చాయో. ఒకసారి 3 వచ్చి, ఒకసారి 3 వచ్చి, ఒకరోజు ఒకటి కోసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 8 ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్. ఈ లిక్విడ్స్ వల్లే వాటిని అలా నేను పెంచుతున్నాను. పెద్దగా మాగిన పశువులు ఎరువు కూడా మాకు ఎక్కడ దొరకట్లేదు. నేను ఈ లిక్విడ్స్ ఇచ్చి వాటిని పోషిస్తున్నాను. అలాగే రైస్ వాటర్ అండి, రైస్ మెత్తగా స్మాష్ చేసి 1 లీటర్ వాటర్లో వేస్తాను. ఆ వాటర్ రైస్ వాడకొచ్చి ఆ లీటర్కి మరో 5 లీటర్స్ వాటర్ కలుపుకొని మొక్కలకి ఇస్తున్నాను. ఏ లిక్విడ్స్ ఇచ్చినా లీటర్కి 5 లీటర్స్ కలుపుకొని ఎప్పుడూను ఈ లిక్విడ్ను వాటర్ కలిపి మనం మొక్కలకి ఇచ్చుకోవాలండి. పెద్ద మొక్క అయితే లీటరు, చిన్న మొక్క అయితే ఒక 1/2 లీటరు ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటే మొక్కలు మనకు మంచి పంటనిస్తున్నాయి కదా. చక్కగాను ఆ ఫ్రూట్స్ ఫ్లవర్స్ చూస్తే దానిమ్మ వచ్చాయండి ఒక 3 ఫ్లవర్స్. జామ పళ్ళు అయితే ఎప్పటికప్పుడే వస్తాయిలేండి, అవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. గువ్వ ఫ్రూట్స్
అలాగే అందుకనే మీరు ఫ్రూట్స్ మొక్కలు కొన్ని మందారాలు కొనుక్కోండి. ఈ దేశవాళీ మందారాలు అయితే ఒక కొమ్మ ఎక్కడన్నా తెచ్చుకున్న ఒక స్టెమ్ తెచ్చి వేసుకుంటే చాలు, దేశవాళీ మందారాలు వచ్చేస్తాయి. అలాగే చామంతులు కూడా ఇప్పుడు సీజన్లో పెట్టుకుంటే నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో చామంతి మొక్కలు చామంతి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. చక్కగా ఇంటికి అందంగా ఉంటాయి, మనకి హ్యాపీగా ఉంటాయండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తప్పనిసరిగా మొక్కలు పెంచుకోండి. మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందము, దేవుడి గది కలకల్లాడుతుంటుంది, చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మాకు చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి అంటే 7 ఫ్రూట్స్ వచ్చి ఇంక 8 ఉన్నాయండి. అందుకు అలా అలా కొంచెం కొంచెం శ్రమ అనుకోకుండా కొద్దిగా మొక్కలు పెంచుకుంటే చక్కగా ఈ లిక్విడ్స్తోనే నేను పెంచేస్తున్నాను. బాగానే వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, దానిమ్మ వచ్చాయి, మరి గోవా ఫ్రూట్స్ వచ్చాయి. అలాగే కొద్దిగా బీరకాయలు కూడా అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాం, ఒక 4 ఎన్ని. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.